సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఇంకొక హిడెన్ ప్రాబ్లం కూడా సైలెంట్ గా మన ఇంట్లోకి ఎంటర్ అవుతుంది. అదే లిజర్డ్స్. వాల్ మీద సడన్ గా కనిపిస్తాయి, కిచెన్ లో కూడా తిరుగుతాయి. చాలా మందికి డైరెక్ట్ గా ఇది అంటే చాలా ఫియర్. బట్ రియల్ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు వస్తాయి అనేది, అండ్ ఎలా పర్మనెంట్ గా కంట్రోల్ చేయాలి వితౌట్ యూజింగ్ హార్మ్ఫుల్ కెమికల్స్. ఇప్పుడే దాన్ని డిస్కస్ చేద్దాం, సింపుల్ గా, ప్రాక్టికల్ గా అండ్ సేఫ్ గా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీషా. వెల్కమ్ టు 99 టీవీ లైఫ్ స్టైల్. సో ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే, లిజర్డ్స్ ర్యాండమ్ గా రావు, అవి ఫుడ్ కోసం వస్తాయి. మన ఇంట్లో ఇన్సెక్ట్స్ ఉంటే, లైట్స్ దగ్గర మాత్స్ ఉంటే, కార్నర్ డర్టీగా ఉంటే ఆటోమేటిక్ గా లిజర్డ్స్ అట్రాక్ట్ అవుతాయి. సో సింపుల్ లాజిక్, నో ఇన్సెక్ట్స్ ఈక్వల్ టు నో లిజర్డ్స్. అందుకే ఫస్ట్ ఫోకస్ ఆల్వేస్ క్లెన్జినెస్ అండ్ ప్రివెన్షన్ మీద ఉండాలి. ఫస్ట్ ప్రికాషన్, హౌస్ ని క్లీన్ గా మెయింటైన్ చేయడం. ఎస్పెషల్లీ కిచెన్ ఏరియా, సింక్, డస్ట్ బిన్స్, ఫుడ్ పార్కల్స్ ఓపెన్ గా ఉంటే, స్వీట్ ఐటమ్స్ బయట ఉంటే అవి ఇన్సెక్ట్స్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి. ఇన్సెక్ట్స్ వస్తే లిజర్డ్స్ కూడా ఫాలో అవుతాయి. కాబట్టి డైలీ నైట్ వెజల్స్ ని క్లీన్ చేయడం, సింక్ ని డ్రైగా ఉంచడం, ఫుడ్ ని కవర్ చేయడం కూడా మ్యాండేటరీ. ఇది చిన్న హ్యాబిట్ లాగా అనిపించిన రిజల్ట్స్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, డోర్స్ అండ్ విండోస్ ని సీల్ చేయడము. చిన్న గ్యాప్స్, క్రాక్స్, హోల్స్ ఉంటే లిజర్డ్స్ ఈజీగా ఇంట్లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విండోస్ కి మెష్ కానీ నెట్ కానీ ఇన్స్టాల్ చేస్తే ఇన్సెక్ట్స్ ఎంట్రీ తగ్గుతుంది. ఆటోమేటికల్లీ లిజర్డ్స్ ఎంట్రీ కూడా కంట్రోల్ అవుతుంది. ఇది వన్ టైం సెటప్, బట్ లాంగ్ టర్మ్ సొల్యూషన్. లైటింగ్ కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. బ్రైట్ వైట్ లైట్ ఇన్సెక్ట్స్ ని అట్రాక్ట్ చేస్తాయి. సో పాసిబుల్ అయితే వార్మ్ లైట్స్ ని యూస్ చేయండి. అవుట్ సైడ్ లైట్స్ ని డైరెక్ట్ గా విండో దగ్గర పెట్టకండి. లైట్స్ దగ్గర ఇన్సెక్ట్స్ ఎక్కువ అయితే లిజర్డ్స్ ప్రెజెన్స్ కూడా న్యాచురల్ గా తగ్గిపోతుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ హోమ్ రెమెడీస్. కెమికల్స్ లేకుండా సేఫ్ గా యూస్ చేయగలిగే మెథడ్స్ ఏంటనేవి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాపులర్ రెమెడీ, ఎక్షెల్స్. ఎంటీ ఎక్షెల్స్ ని క్లీన్ చేసి కిచెన్ కార్నర్స్ లో, విండోస్ దగ్గర పెట్టినట్టయితే లిజర్డ్స్ ఆ స్మెల్ కి డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి ఆ ఏరియా అవాయిడ్ చేస్తాయని చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నారు. ఇది కంప్లీట్లీ న్యాచురల్ అండ్ జీరో కాస్ట్ అండ్ సేఫ్ ఫర్ హోమ్ యూజెస్ కూడా. నెక్స్ట్ రెమెడీ, కాఫీ పౌడర్ ప్లస్ టొబాకో మిక్స్. ఇది స్ట్రాంగ్ మెథడ్. స్మాల్ బాల్స్ లాగా చేసి కార్నర్స్ లో పెడితే లిజర్డ్స్ అవాయిడ్ చేస్తాయి. బట్ ఇంపార్టెంట్ వార్నింగ్ ఏంటంటే, టొబాకో హార్మ్ఫుల్. సో ఇది చిల్డ్రన్స్ కి రీచ్ లో పెట్టకూడదు. పెట్స్ ఉన్న హౌస్ లో అవాయిడ్ చేయడం ఇంకా బెటర్. సేఫ్ ఆప్షన్ కావాలంటే పెప్పర్ స్ప్రే ఆర్ చిల్లీ స్ప్రే. హోమ్ మేడ్ కొంచెం పెప్పర్ పౌడర్ లేదా చిల్లీ పౌడర్ ని వాటర్ లో మిక్స్ చేసి వాల్స్ కార్నర్ లో స్ప్రే చేస్తే లిజర్డ్స్ కి ఇరిటేషన్ వస్తుంది అండ్ ఇవి ఆ ప్లేస్ ని అవాయిడ్ చేస్తాయి. ఇది న్యాచురల్, బట్ స్ప్రే చేస్తున్నప్పుడు ఐస్ అండ్ స్కిన్ కి తగలకుండా కేర్ఫుల్ గా యూస్ చేయాలి. అనదర్ ఈజీ మెథడ్, గార్లిక్ అండ్ ఆనియన్. గార్లిక్ క్లోవ్స్ ని కార్నర్ లో పెట్టి లేదా గార్లిక్ వాటర్ స్ప్రే చేసి కూడా యూస్ చేయొచ్చు. స్ట్రాంగ్ స్మెల్ వల్ల లిజర్డ్ ఆ ఏరియాని రావడం తగ్గుతుంది. ఇది సింపుల్, సేఫ్ అండ్ ఈజీలీ అవైలబుల్ రెమెడీ. చాలా మంది పీకాక్ ఫెదర్స్ ని బిలీవ్ చేసి, అంటే పీకాక్ ఫెదర్స్ ఉంటే లిజర్డ్స్ రావు అని, సైంటిఫిక్ ప్రూఫ్ స్ట్రాంగ్ గా లేకపోయినా చాలా మంది హౌసెస్ లో ఇది వర్క్ అవుతుందని చెప్తారు. ట్రై చేయడంలో హామ్ లేదు కాబట్టి మీరు కూడా ట్రై చేయొచ్చు. నౌ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, హెల్త్ సేఫ్టీ. మార్కెట్ లో దొరికే కెమికల్ స్ప్రేస్ ఇమీడియట్ రిజల్ట్స్ ని ఇస్తాయి, బట్ అవి చిల్డ్రన్స్, ఎల్డర్స్ కి, పెట్స్ కి హార్మ్ఫుల్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ కిచెన్ లో యూస్ చేసే ఫుడ్ కంటామినేషన్ కూడా రిస్క్ ఉంటుంది. సో పాసిబుల్ అయితే న్యాచురల్ రెమెడీస్ ని ప్రిఫర్ చేయండి. ఇఫ్ కెమికల్ స్ప్రే యూస్ చేస్తున్నారంటే ఎన్షూర్ ప్రాపర్ వెంటిలేషన్. డైరెక్ట్ ఫుడ్ దగ్గర స్ప్రే చేయకండి అండ్ కిడ్స్ కి రీచ్ అయ్యేలా డేంజరస్ ఐటమ్స్ పెట్టకండి. సేఫ్టీ ఆల్వేస్ ప్రియారిటీ. ఫైనల్ రిమెంబర్ ఏంటంటే, ఇది వన్ టైం సొల్యూషన్ కాదు. కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. రెగ్యులర్ క్లీనింగ్, ప్రాపర్ సీలింగ్ అండ్ సింపుల్ రెమెడీస్ ఫాలో అయితే లాంగ్ టర్మ్ లో రిజల్ట్ ప్రాబ్లం ఆల్మోస్ట్ జీరో అవుతుంది. సో గైస్, లిజర్డ్స్ ని భయపడాల్సిన అవసరం లేదు. రైట్ మెథడ్స్ ని ఫాలో అయితే ఈజీగా కంట్రోల్ చేయొచ్చు వితౌట్ హార్మింగ్ యువర్ ఫ్యామిలీ. మీ ఇంట్లో ఆల్రెడీ వర్క్ అయిన టిప్స్ ఉంటే కామెంట్ సెషన్ లో తెలియచేయండి. మీకు కూడా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.